ఆధ్యాత్మిక వారధి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నమస్తే అందరికీ. నేను మీ బలరాం తల్లాప్రగడ. ఈరోజు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య మహిమలను ప్రచురించిన సాయి తపోవనం అనబడే నిత్యపారాయణ గ్రంథంలోని సాయి మహిమలను తెలుసుకుందాం. సాయిరామ్. ఫ్రాంక్ బొరన్స్కీ అమెరికాలో అరిజోనా విశ్వవిద్యాలయంలో ఒక ప్రొఫెసర్. ఆయన కెర్లియన్ కెమెరాతో మనిషి చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రాన్ని అంటే తేజోవలయాన్ని దర్శించి ఫోటో తీయటంలో నేర్పు సంపాదించారు. ప్రతి మనిషికి కొంత తేజస్సు ఉంటుంది. మామూలు మనిషి చుట్టూ ఒక అడుగు దూరం మాత్రమే ఉండే ఈ తేజస్సు మేధావులకు, యోగులకు, మహాత్ములకు 2 అడుగుల మేర ఉంటుంది. ఈ తేజస్సు రకరకాల రంగుల్లో ఉంటుంది. మనిషి ఉత్సాహంగా, శక్తి కలిగి ఉన్నప్పుడు తెల్ల రంగులోను, ప్రేమగా ఉన్నప్పుడు నీలం రంగులోను, మరింత ప్రేమగా ఉన్నప్పుడు గులాబీ రంగులోను, కోపంతో, ద్వేషంతో ఉన్నప్పుడు ఎరుపు రంగులోను ఉంటుంది. అయితే ఈ తేజస్సు 10 లక్షల మందిలో ఎవరికో ఒకరికి తప్ప సామాన్యంగా మామూలు కంటికి కనిపించదు. కెర్లియన్ కెమెరాలో ఇది స్పష్టంగా కనిపించడమే కాక మానవులోని భావోద్వేగాన్ని ఇది ఫోటో తీస్తుంది. బొరోన్స్కీ ఈ కెర్లియన్ కెమెరాతో ఎందరో దేశాధినేతలను, రాజులను, రాణులను, మత ప్రవక్తలను, ఆధ్యాత్మిక భక్తులను, ఇలా ప్రపంచంలోని కొన్ని వేల మందిని పరిశీలించారు. అయితే ఎవరికి ఈ తేజస్సు 2 లేదా 2.5 అడుగులు మించి లేదు. బొరోన్స్కీ అమెరికాలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గురించి కొన్ని పుస్తకాలు చదివారు. స్వామి దివ్యత్వం గురించి విన్నారు. అయినా ఆయనకు స్వామివే ప్రగాఢమైన విశ్వాసం ఏర్పడలేదు. 1977లో క్రిస్మస్ నాడు బొరోన్స్కీ అమెరికాలో ఒకరింటికి వెళ్ళారు. అది సాయి భక్తుల కుటుంబం కావడం వలన వారు క్రిస్మస్ పండుగను సాయి భజనలతో జరుపుకుంటున్నారు. అతనికి అది నచ్చక మేడ మీద ఒక గదిలోకి వెళ్ళి దీపం అర్పి పడుకున్నాడు. ఆ గదిలో బల్ల మీద సత్యసాయినాథుని ఫోటో, దాని ముందు వెలిగించని ఒక కొవ్వొత్తు ఉన్నాయి. బొరోన్స్కీ చూస్తుండగానే ఆ కొవ్వొత్తి దానంతటా అదే శబ్దం చేస్తూ వెలిగింది. ఆ గదిలోకి ఎవరూ రాలేదు. దానిని ఎవరూ వెలిగించలేదు. మరి అది ఎలా వెలిగింది? అది ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రక్కన చిరునవ్వులు చిందిస్తూ స్వామి ఫోటో కూడా కనిపించింది. తర్వాత సంవత్సరమే 1978వ సంవత్సరంలో బొరోన్స్కీ బెంగళూరులో జరగనున్న ఒక సమావేశంలో పాల్గొనడానికి భారతదేశం వచ్చారు. ఆ సందర్భంగా అతను దేశమంతా తిరిగి వందల మంది యోగులను, గురువులను కెర్లియన్ కెమెరాతో పరిశీలించారు. కానీ ఏ ఒక్కరి తేజస్సు 2 అడుగులు మించిపోలేదు. అతను ఒకనాడు ఉదయం 5 గంటలకు వైట్ ఫీల్డ్లో మొట్టమొదటిసారిగా స్వామిని సందర్శించారు. స్వామిని చూస్తూనే అతడు నిశ్చేష్టుడయ్యాడు. స్వామి తేజస్సు అనూహ్యమైన రీతిలో దాదాపు 40 అడుగులకు పైగా వ్యాపించి ఉన్నది. భక్తులు భజన చేస్తుంటే ఆ తేజస్సు ఇంకా ఇంకా వ్యాపించిపోతూ స్వామి ఉన్న భవనాన్ని, భక్తుల్ని చుట్టివేస్తోంది. స్వామి తేజస్సు ఎంత ప్రకాశవంతంగా కనిపించిందంటే ఆ చుట్టుపక్కల మెర్క్యూరీ లైట్లు ఉన్నాయా అని అనుమానం వచ్చింది. స్వామి కదులుతుంటే ఆ తేజస్సు కూడా కదలడం చూసి ఆ తేజస్సు స్వామి నుంచే వస్తుందని నిర్ధారించుకున్నాడు. అప్పుడు వేసవి తరగతులు జరుగుతున్నాయి. 3-4 రోజులు ఈ విధంగా పరిశీలించిన తర్వాత ఒకనాడు సత్యసాయినాథుడు అతన్ని పిలిచి కొంచెం సేపు ప్రసంగించమని అన్నారు. అప్పుడు బొరోన్స్కీ తాను పొందిన విశిష్టమైన అనుభూతిని వివరించారు. నేను ఒక శాస్త్రజ్ఞుడిని. నేను స్వతహాగా క్రైస్తవుడినైనా నాకు ఆ మతం పట్ల ప్రగాఢమైన విశ్వాసం లేదు. నేను ఈ కెర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా ప్రపంచంలోని వివిధ రంగాల్లో ప్రసిద్ధికెక్కిన 15,000 మంది పరిశీలించాను. అయితే ఎవరిలోనూ కనిపించని ఈ నిస్వార్థమైన ప్రేమకు సంబంధించిన గులాబీ రంగు తేజస్సు సత్యసాయిబాబా వారిలో నాకు కనిపించింది. ఆ తేజస్సు ఈ హాలంతా ఆవరించి ఉండటమే కాక కనుచూపు మేర అంతటా ప్రవాహంలా అలుముకుని ఉంది. ఈ గులాబీ రంగు తేజస్సులో బంగారం, వెండి రంగులతో ఉన్న కాంతులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి తేజస్సు గల వ్యక్తిని నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఈయన సంపూర్ణంగా ప్రేమమూర్తి. స్వామి మన దగ్గరకు వచ్చి మనల్ని తాకినప్పుడు ఆ తేజస్సు మనలో ప్రవేశించి మనం ఆ కాంతిలో మునిగిపోతున్నాము. ఈయన నడిచే ప్రేమ స్వరూపమే. ఇప్పుడు ఇలా ప్రసంగిస్తున్నప్పుడు నేను వణికిపోతున్నాను. మీరు చూస్తూనే ఉన్నారు కదా. కానీ నేను వణికిపోతున్నది భయం వల్ల కాదు. ఆయన చుట్టూ ఆవరించి ఉన్న ఆ తేజస్సు నన్ను ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నాయి అన్నాడు స్వామి ఆ శాస్త్రజ్ఞునికి ఒక వజ్రాల ఉంగరం సృష్టించి ఇచ్చారు. స్వామి అతనికి ఇంటర్వ్యూ ఇచ్చి అతన్ని 12 నెలల వయసు గల మనవడి గురించి మాట్లాడుతూ, నీవు అమెరికా వెళ్ళి మీ ఇంటికి చేరుకున్న రోజునే నీ మనవడి ఆపరేషన్ జరుగుతుంది. ఆపరేషన్ విజయవంతమైన పూర్తిగా ఆరోగ్యవంతుడు అవుతాడు అని అతడు ఏమీ అడగకుండానే చెప్పారు. కానీ బొరోన్స్కీ ఆ మాటలు నమ్మలేదు. కారణం, తన మనవడికి కొన్ని సంవత్సరాల తర్వాత ఆపరేషన్ చేస్తామని డాక్టర్లు చెప్పారు.
విచిత్రంగా తాను ఇంటికి చేరిన రోజునే తన మనవడికి ఆపరేషన్ జరిగిందని తెలిసింది. ఆపరేషన్ చేసిన డాక్టర్ భారతీయుడు. ఆ డాక్టర్కి జరిగిందంతా చెప్పి బురోన్స్కీ తనకు ప్రసాదించిన వజ్రపు ఉంగరం చూపించారు. స్వామి చెప్పినట్లుగానే అతని మనవడు పూర్తిగా ఆరోగ్యవంతుడు అయ్యాడు. స్వామి సర్వజ్ఞత్వానికి అతడెంతో ఆశ్చర్యపడ్డాడు. దివ్యశక్తిని శాస్త్రీయ పరికరంతో పరిశోధించి స్వామి ప్రభావాన్ని మరొక్క మాటు లోకానికి చాటి చెప్పిన ధన్యుడు బురోన్స్కీ. ఇతను మహాశయుడు. ఓం సాయిరాం.